మేడారం జాతర భక్తుల గూడారాలతో షాపులతో మహానగరంగా మారిపోయింది. అయితే భక్తులు విందు చేసి వదిలేసిన చెత్త చెదరం వ్యర్థాలు తొలగించేందుకు 400 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారన్నారు ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య. ప్రతిరోజు 2 టన్నులకు పైగా చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలిస్తూ జాతర పరిసరాలను శుభ్రం చేస్తున్నామంటున్నారు ములుగు జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య. మేడారం మహాజాతరకి మేము రాజమండ్రి నుంచి మన తెనాలి నుంచి అక్కడ శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి కూడా ఈ లేబర్ని పారిశుద్ధ్యం కొరకు ప్రతిసారి వస్తారు. ఈసారి కూడా అక్కడ నుంచే తీసుకురావడం జరిగింది. వీరు మాకు సెక్టర్లుగా ఏర్పడి జోన్స్లలో పనిచేస్తుంటారు. వీళ్ళందరికీ ప్రతి 10 మందికి ఒక సెక్రటరీ, ఒక 10 సెక్రటరీలు కలిపి ఒక ఎంపీఓను మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరినీ సెక్రటరీస్ తోటి, మా ఎంపీఓస్ తోటి, డిఎల్పీఓ తోటి అందరితో మానిటరింగ్ చేయడం జరిగింది. దాదాపు మేము జనవరి 10 నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు దప్పదప్పాలుగా మేము పెంచుతున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పుడు 150 నుంచి స్టార్ట్ చేసాం. ప్రజెంట్ 380 మంది పనిచేస్తారు. ఇక 10వ తారీఖు నుంచి ఇక 2000 మంది, అట్లా జాతర వరకు 4000 మందిని మొత్తం తీసుకొచ్చి ఎక్కడ కూడా మేము ఎటువంటి శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మేము ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డ్కి తీసుకుపోతున్నాం. అంతేకాకుండా ర్యాక్ పిక్కర్స్ ద్వారా ప్లాస్టిక్ని కూడా, డ్రై వేస్ట్ కూడా సపరేట్గా కలెక్షన్ చేస్తున్నాం. బయో వేస్ట్ కూడా సపరేట్ తీసేసి ఆ కంటైనర్ ద్వారా హైదరాబాద్కి తరలిస్తున్నాం. ఇక్కడ చాలా మంది భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా 2-3 రోజుల్లో కూడా ఎక్కువ మందిని పారిశుద్ధ్య కార్మికులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్ర నుంచి వచ్చారు ప్రజెంట్, ఒక మంచిర్యాల, మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా నుంచి కొంతమంది వచ్చారు 150 మంది. అంతేకాకుండా ఒక విజయవాడ నుంచి కొంతమంది వచ్చారు, తెనాలి నుంచి, రాజమండ్రి నుంచి ఎక్కువ ప్రతి సంవత్సరం రాజమండ్రి నుంచి వస్తారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక గ్రూపు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని కార్మికుడికి రోజుకి 400 రూపాయలు, 8 గంటలు పనిచేస్తే 400 ఇస్తున్నాం. జాతర టైంలో 500 ఇస్తున్నాం. గత 10-12 జాతరల నుంచి రాజమండ్రి నుంచి లేబర్ వస్తారు. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎటువంటి చెత్తనైనా వాళ్ళు తీయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉత్సాహంతో వస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకున్నాం. మన దగ్గర తక్కువ వస్తున్నారు. ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళని కూడా తీసుకొని పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.